ఎవర్ వాచింగ్ మై వీడియోస్ ఆల్ ఆఫ్ యూ హాయ్. నా బాడీలో బ్లడ్ చాలా తక్కువ ఉంది. సో ఈ జ్యూస్ని ఒకసారి ట్రై చేసి చూద్దామని ఆల్రెడీ నాకు ఈ జ్యూస్ తెలిసిందే, బట్ ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను. ఇంట్లో బోర్ కొట్టడంతో ఈ జ్యూస్ని ట్రై చేద్దాం, బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని స్టార్ట్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, మీకు కూడా యూస్ అవుతుంది. బీట్రూట్, క్యారెట్, యాపిల్ వీటిని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్స్ అయితే పట్టుకుంటున్నా. డైరెక్ట్గా ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటేనైతే స్మాష్ అయితే కావు. సో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే వాటర్ వేసి మంచిగా మెత్తగానైతే మిక్సీ పట్టిన. ఇట్లా మెత్తగా పట్టుకోవడంతో మనకి స్ట్రెయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈసారి అయితే ఇట్లా క్యారెట్, బీట్రూట్, యాపిల్తో చేసిన, బట్ మేము ఎప్పుడు ఇంట్లో అయితే బీట్రూట్ ఉసిరికాయతో కానీ బీట్రూట్ జామకాయతో కానీ ట్రై చేస్తుండే. నార్మల్గానే హెల్త్కి జ్యూస్లు మంచిది, కానీ ఈ బీట్రూట్ జ్యూస్ ఇంకా హెల్త్కి మంచిది. ఈ జ్యూస్ని తాగడంతో బ్లడ్ ఇంక్రీజ్ని రియాలిటీలో చూసిన నేనైతే. ఓన్లీ బీట్రూట్ని జ్యూస్ చేసుకొని తాగడం కంటే ఈ జ్యూస్లో కొంచెం పులుపు ఉండేటట్లు చూసుకోవాలి. సి విటమిన్ అయితే మన చర్మాన్ని హెల్తీగా చేస్తుంది కదా, అట్లాగే ఈ జ్యూస్లో కొంచెం పులుపు ఉండేటట్లు చూసుకుంటే దాని రిజల్ట్స్ మనకు ఫాస్ట్గా తెలుస్తుంది. బీట్రూట్తో పాటుగా జామకాయ కానీ ఉసిరికాయ కానీ ఈ రెండింటిలో ఏదానైనా ఒకదాన్ని తీసుకొని బీట్రూట్ జ్యూస్ ట్రై చేసినట్లయితే బ్లడ్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని అయితే నేను మాటలో చెప్పలేను, కానీ ట్రై చేస్తే మీరే చూడొచ్చు. మనకు కనిపించదు, కానీ ఈ పిప్పిలో ఇంకా చాలా జ్యూస్ ఉంటుంది. నేనైతే ఇట్లా వాటర్ వేసి తీసిన, ఇంకా రెడ్గా వస్తూనే ఉన్నది. స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు ఇలా మిడిల్లో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం జ్యూస్ని మంచిగా తీసుకోవాలి. ఈసారి అయితే ఇట్లా వాటర్ వేసి మంచిగా జ్యూస్ని అయితే మొత్తాన్ని తీసుకున్నా, కానీ ఇంట్లో ఎప్పుడు ఈ జ్యూస్ చేసినా కానీ జ్యూస్ని మొత్తాన్ని తీసి పిప్పిని పక్కన పెట్టి గోధుమ పిండిలో దీన్ని వేసి కలుపుకొని చపాతీలు చేస్తుండే. చపాతీలు అయితే సూపర్ ఉంటుండే, బీట్రూట్ చపాతీ. ఈసారి అయితే ఇట్లా ఏం చేయలే, మొత్తం వాటర్ వేసి తీసినా కదా, ఇంకేముంది అందులో ఏం లేదు, లాస్ట్కు పడేయడమే దాన్ని. ఫైనల్లీ మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయ్యి మన కోసం ఇక్కడ రెడీగా ఉంది. చూడండి మన బీట్రూట్ జ్యూస్. నేనైతే ఒక మంచి యూజింగ్ జ్యూస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ జ్యూస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది అండ్ బ్లడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా వీడియోని అయితే లైక్ చేయలేను, మీరైతే ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ అయితే మస్త్ అంటే మస్తుగుండే. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.